ఇదే చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గం. చంద్రగిరి సెగ్మెంట్ పరిధిలో చంద్రగిరి, తిరుపతి రూరల్, పాకాల, రామచంద్రాపురం, చిన్నగొట్టికల్లు, ఎర్రావారిపాలెం మండలాలున్నాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 2.5 లక్షలు. తో పోలిస్తే చంద్రగిరి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన గల్లా అరుణకుమారి ఈసారి టీడీపీ టికెట్ పై పోటీ చేస్తున్నారు. వైసీపీ తరఫున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ టికెట్ పై ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి పోటీలో ఉన్నారు. గల్లా అరుణ మంత్రిగా ఉన్న హయాంలో చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు అనేక ఇబ్బందులు పడ్డారు. అరుణ అండదండ చూసుకుని కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈసారి టీడీపీ టికెట్ పై పోటీ చేస్తున్న అరుణకు పార్టీ కేడర్ ఏ మేరకు సహకరిస్తుందన్నది ఓ ప్రశ్నగా మిగిలింది. అసలు గల్లా అరుణ పార్టీలోకి రావటాన్నే చాలా మంది టీడీపీ కార్యకర్తలు వ్యతిరేకించారు. బహిరంగంగానే ఆమెను విమర్శించారు. అయితే చివరకు చేసేదేమీ లేకపోవడంతో సైలెంట్ అయిపోయారు. ఇక వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది డిఫరెంట్ స్టైల్. దేనికైనా సై అనే తత్వం. నియోజకవర్గంలో గల్లా అరుణకు తీవ్ర పోటీ ఇస్తున్నారు. ఆమెపై ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే మొత్తం నియోజకవర్గాన్ని అనేకసార్లు చుట్టేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా డీసీసీ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి పోటీలో ఉన్నారు. నియోజకవర్గంలోని 2-3 మండలాల్లో ఆయనకు సొంతంగా అనుచరగణం ఉంది. వేణుగోపాల్ రెడ్డి చాలా కూల్ గా ప్రచారాన్ని చేసుకుంటున్నారు. గెలుపు కోసం అటు టీడీపీ, ఇటు వైసీపీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. నియోజకవర్గంలో ఇప్పటికే టీడీపీ, వైసీపీ వర్గాలు అనేకసార్లు గొడవలకు దిగటంతో భద్రతపై దృష్టి పెట్టారు పోలీసులు. మొత్తం మీద చంద్రగిరిలో పోరు హోరాహోరీగా ఉంది.